బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు రాహుల్ నీకు కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు రాహుల్ వద్దు రాజు, నేను కంపెనీని సరిగా చూసుకోలేను అనేసి అంటాడు. అప్పుడు రాజు ఎందుకు అలా మాట్లాడుతున్నావు రాహుల్, నువ్వే చూసుకోవాలి, నేను ఒక 5-6 నెలల వరకు నేను ఆఫీస్కి రాను, ఆ లోపు నువ్వు ఆఫీసును చూసుకో అని చెప్తాడు. అప్పుడు కావ్య నువ్వే చూసుకో రాహుల్ అని చెప్తుంది. అప్పుడు రాజు నా మాట విని కాదు, నేను కావ్య మాట విని నేను ఆఫీస్ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను, కావ్య ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది, అందుకోసమే నీకు నేను ఆ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నిలబెట్టుకోవాలి అనేసి చెప్తాడు. అప్పుడు ధాన్యలక్ష్మి చూసావా రుద్రాని, నీ కొడుకుకి రాజు కంపెనీ బాధ్యతలు అప్పగిస్తుంటే మేమేమైనా అన్నామా అనేసి చెప్తుంది. అప్పుడు రుద్రాని అదేం లేదు ధాన్యలక్ష్మి వదిన, అంటే నా కొడుకు మొన్న 20 లక్షలు తీసుకొచ్చాడు కదా, అందుకే రాజు నమ్మి ఇస్తున్నాడు అనేసి అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి అవును రుద్రాని, ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలుసు, మేము ఎవరి మాటలైనా విన్నము, అది కరెక్టా రాంగానే మాట్లాడతాము, ఆ రోజు రాహుల్ డబ్బులు తీసుకుపోయాడు అనుకున్నాం మేము, ఈ రోజు రాజు మాట్లాడుతుంటే మేమేమైనా మాట్లాడామా, రాజు కరెక్ట్ మాట్లాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాం అనేసి అంటాడు. అప్పుడు రాజు అందరూ ఒకటే అత్త, నువ్వు అమ్మ అందరూ ఒకటే, 5 ఫింగర్స్ కలిస్తేనే మనం భోజనం చేయగలుగుతాము, కుటుంబంలో కూడా అందరూ కలిసి ఉంటుండే ఆ కుటుంబం బాగుంటుంది అనేసి చెప్తాడు. అప్పుడు అందరూ సంతోషంగా అన్నం తింటారు. తిన్న తర్వాత రాహుల్ రుద్రానితో చూసావా అమ్మ, రాజు నాకు కంపెనీ బాధ్యతలు అప్పగించాడు, ఇప్పటి నుంచి రాహుల్ అంటే ఏంటో చూస్తావమ్మ నువ్వు, ఆ కంపెనీ మొత్తం నా గ్రిప్లో తీసుకుంటాను అనేసి చెప్తాడు. అప్పుడు రుద్రాని అవును నాన్న, నువ్వు మొత్తం కంపెనీకే ఒక రాజులా ఉండాలి, ఈ కానుంచి నువ్వు చాలా మారిపోవాలి, ఆ మొత్తం ఆస్తి మొత్తం మన చేతిలోకి రావాలి, వాళ్ళని ఎలా చూడాలో నేను అలా చూస్తాను, ఒక్కొక్కరు నా దగ్గర ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉంటారు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎలా ఆఫీస్ని నీ గ్రిప్లో పెట్టుకోవాలో అదే ఆలోచించినానా అనేసి చెప్తుంది. అప్పుడు రాహుల్ అవునమ్మా నేను నిన్న చూసుకుంటానులే అమ్మా అనేసి చెప్తాడు. తర్వాత కావ్య దగ్గరికి రాజు వస్తాడు. వచ్చి కావ్య ఏం చేస్తున్నావు అనేసి అంటాడు. నా బకెట్ లిస్ట్ మర్చిపోయారా అనేసి కావ్య అంటుంది. అప్పుడు రాజు మర్చిపోలేదులే అనేసి చెప్తాడు. అప్పుడు కావ్య మీరు మర్చిపోయారా, ఎల్లుండి మామయ్య అత్తమ్మ మ్యారేజ్ డే యానివర్సరీ అనేసి చెప్తుంది. అప్పుడు రాజు అవునా నేనే మర్చిపోయాను, మీ ఆడవాళ్ళకి అన్నీ ఎలా గుర్తుంటాయి కావ్య అనేసి అంటాడు. అప్పుడు అత్తయ్య మామయ్యది పెళ్లి రోజును బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామండి అనేసి చెప్తుంది. అప్పుడు రాజు సరే అంటాడు. తర్వాత ఇంటికి ఒక కొరియర్ అబ్బాయి వచ్చి మీరు బట్టలు ఆర్డర్ చేశారు తీసుకోండి అనేసి అంటారు. అప్పుడు అపర్ణ సుభాష్ మేమేం చేయలే కదా అనేసి అంటారు. కానీ మీ ఇంటికి వచ్చాయనేసరికి ఆ బట్టలు తీసుకొని లోపలికి వస్తారు. రాజు కావ్య వచ్చి అత్తయ్య మామయ్య మీకే బట్టలు నేను బుక్ చేశాను, మీరే తీసుకోండి అనేసి చెప్తుంది. అప్పుడు రాజు ఎందుకు రా అనేసరికి రేపు మీ పెళ్లి రోజు కదా అమ్మా నాన్న అంటాడు. అప్పుడు ఇందిరాదేవి నాకే గుర్తులేదు నా కొడుకు పెళ్లి రోజు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ నా కొడుకు గుర్తుంది కదండి అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు రాజు నాకు గుర్తులేదమ్మా కావ్యకి గుర్తుంది, కావ్య నాకు చెప్పింది అనేసి అంటాడు. తర్వాత అపర్ణ థ్యాంక్స్ కోడలు అనేసి తనకి చెప్తుంది. తర్వాత మీ పెళ్లి రోజు అప్పుడు జరిగిన ఈ మెమోరీస్ మీరు చెప్పండి అంటే అప్పుడు అపర్ణ అలాగే సుభాష్ మా పెళ్లి రోజు అప్పుడు మాకేం గుర్తులేవు, డైరెక్ట్ పెళ్ళి అయ్యేటప్పుడే మేము ఒకరినొకరు చూసుకున్నాము, ఆ రోజులలో మాకు పెళ్లి చూపులు లేవు అనేసి అంటుంది. అయితే కావ్య అప్పుడు లేవు కదా పెళ్లి చూపులు, ఇప్పుడు చేద్దాం మనం అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ సుభాష్ ఇప్పుడు చేయటం ఏంటి అనేసి అంటారు. ఏం కాదు ఇప్పుడు మీ 30వ యానివర్సరీ కదా, ఏం కాదు చేద్దాము అనేసి వాళ్ళిద్దరిని పెళ్లి గెటప్స్లో రెడీ చేస్తారు.